ఆరాధనకు వచ్చినటువంటి ప్రియులందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుని ఈ మందిరమును గూర్చిన విషయాలు కొన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిదని నేను తలంచి ఈ విషయాలు చెప్పడానికి నిలవబడ్డాను. నేను ఎంఏ చదివినప్పుడు నా సబ్జెక్ట్ హిస్టరీ. ఈ దినాల్లో ఎవరు హిస్టరీలు చదవడం లేదు. బేకన్ అనే ఒక హిస్టోరియన్ చెప్పారు. నేను ఎప్పుడు హిస్టరీని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఆయన మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. బేకన్ అనే హిస్టోరియన్ చెప్పారు, హిస్టరీ మేక్స్ ఎ మ్యాన్ వైజ్. హిస్టరీ మేక్స్ ఎ మ్యాన్ వైజ్. చరిత్ర ఒక వ్యక్తిని జ్ఞానవంతునిగా చేస్తుంది. థియాలజీ నేను చదివినందువల్ల చర్చ్ హిస్టరీ కూడా చదివాను. ఈ చర్చ్ హిస్టరీ చదువుతున్నప్పుడు నేను ఒక మాట కలుపుతుంటాను. ఇప్పుడే హిస్టరీని గురించి చెప్పాను. చర్చ్ హిస్టరీ మేక్స్ ఎ మ్యాన్ మోర్ వైజ్. సంఘ చరిత్ర ఒక వ్యక్తిని ఇంకా జ్ఞానవంతునిగా చేస్తుంది. పౌలు తన యొక్క పత్రికలలో ఎక్కువగా నీతి బోధలు, హెచ్చరికలు చేయడం జరిగింది. అయితే కొరింథీ పత్రికలో చాలా క్లుప్తంగా ఇశ్రాయేలీయుల చరిత్రను గురించి ఆయన చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయములో ఆ క్లుప్త వివరాలు మనము చదువుతాం. అందులో ముగింపు మాటలుగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూడండి. ఈ సంగతులు అంటే పై చెప్పబడిన సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. కనుక ఇదంతా ఎందుకు చెప్పబడడం జరిగింది, వ్రాయబడడం జరిగింది
అంటే చాలా స్పష్టంగా ఉంది. బుద్ధి కలుగుటకు వ్రాయబడెను. మన బైబిల్లో కూడా వేరే వేరే గ్రంథాలు ఉన్నాయి. అందులో చరిత్ర గ్రంథాలు అని కూడా మనం చదువుతాం. మొదటి 2 సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే హిస్టారికల్ బుక్స్. అరే బైబిల్లో చరిత్రకు చాలా ప్రాధాన్యత ఉంది కనుక ఆ గ్రంథాలలో నుండి మనము కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. అది ఈ గ్రంథాలలో ఉన్న ఉద్దేశము. నేను చాలా యవనస్తుడిగా ఉన్నప్పుడు ఆ గ్రంథాలు చదువుతున్నప్పుడు నాకు అనిపించేది, ఇవన్నీ ఎందుకు మనకి? ఒకరి తర్వాత ఒకరు రాజు అవ్వడం, ఒకరిని చంపేయడం, ఒకళ్ళు అధికారంలోకి రావడం, వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది చక్కని పరిపాలన చేయడం, మరి కొంతమంది చాలా వ్యతిరేకంగా కార్యాలు చేయడం, ఇవన్నీ కూడా మరి చదువుతున్నప్పుడు ఎందుకు ఈ అవసరమా అని అనిపించేది. ఈ మధ్యకాలంలో రాజమన్నారు గారు మంచి రాజులు, చెడ్డ రాజులు, ప్రవక్తలు, వారిని గురించి చాలా వివరంగా ఆయన ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన జీవితాలకు మేలు కలుగు చేస్తాయి. కనుక చరిత్ర చదవడం, చరిత్రను గూర్చి వినడం, భక్తుల జీవిత చరిత్రలను గూర్చి ధ్యానించడం, అవి మనకు చాలా సహాయం. సరే ప్రియులారా, స్పర్జన్ గారు చెప్పిన మాట నేను పూర్తిగా ఆయనతో పాటు ఏకీభవిస్తూ మరి సంఘానికి కృతజ్ఞత తెలియజేస్తాను. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? మీ సేవ యొక్క రహస్యం ఏంటి అని ఆయన్ని అడిగారు. ఆ రోజుల్లో చార్ల్స్ స్పర్జన్ గారంటే ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్స్ అనే ఒక పేరు ఉంది. రాజు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ దినాలలో యాంగ్లికన్ చర్చ్ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ చర్చ్ ఇన్ ఇంగ్లాండ్. యాంగ్లికన్ చర్చి, వేరే వేరే అప్పటికి కూడా మెథడిస్ట్ చర్చ్ ఉంది. అరే నేను లండన్ వెళ్ళాను, ఆయన చర్చ్ చూద్దాం అనుకున్నాను, నాకు వీలు పడలేదు. లండన్లో గొప్ప పరిచర్య చేశారు. ప్రజలు ఎంతోమంది వాళ్ళ చర్చెస్ వదిలేసి స్పర్జన్ గారి చర్చికి వెళ్ళేవారట. నేను చెప్తుంది కథ కాదు, జరిగిన సంఘటన.
అప్పుడు కొంతమంది అడిగారంట, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ? బలమైనటువంటి సంఘాల నుండి ఎంతోమంది మీ చర్చికి వస్తున్నారు, మీ మాట వింటున్నారు, ఏంటి రహస్యం అంటే ఆయన చెప్పిన మాట, మై పీపుల్ ప్రే ఫర్ మీ, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై మినిస్ట్రీ. నా ప్రజలు నా కొరకు ప్రార్థన చేస్తారు. ఇది 100% నేను మిమ్మల్ని మెప్పించడం కొరకో, మీ అభినందన కొరకో, అభిమానం కొరకో చెప్తున్న మాట కాదు. 100% అది సత్యము. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నాను అంటే, ఆరోగ్యంగా ఈ స్థితిలో ఉన్నాను అంటే బికాజ్ ఆఫ్ యువర్ ప్రేయర్స్, మీ ప్రార్థనల వలననే. కనుక 22 సంవత్సరాలు చరిత్ర గడిచింది. మరి అందుకొరకు నేను సంఘానికి ఎప్పుడు రుణస్థుడను. మా పిల్లల విషయం కూడా మీ ఫ్యామిలీస్లో జ్ఞాపకం చేసుకుంటారు. అది మాకు ఎంతో ఆదరణ, బలము. మా అబ్బాయి PhD ముగించుకొని ప్రొఫెసర్గా గురుకుల్లో చేస్తున్నాడు. మా 2 అమ్మాయిలు ఇంగ్లీషు సబ్జెక్ట్లో ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా పనిచేస్తున్నారు. 2 కూడా క్రిస్టియన్ కాలేజెస్లో, గుడ్విల్ కాలేజ్ అని ఆ కాలేజీలో చిన్న అమ్మాయి, మరి వాల్డ్విన్ కాలేజీలో, డిగ్రీ కాలేజ్లో, బిషప్ కాటన్ డిగ్రీ కాలేజీలో మా పెద్దమ్మాయి. కనుక మాకు ఎంత శాలరీ వస్తుంది వీళ్ళకి అని అంటే, శాలరీ వైజ్ చాలా తక్కువ. మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, మా అబ్బాయి PhD చేసి లెక్చరర్గా పనిచేస్తుంటే 23,500 రూపాయల జీతం వస్తుంది. అది ఆయన ఫుల్ శాలరీ. కొన్నిసార్లు శాలరీస్ చెప్పరు, నేను చెప్తాను, ఏమీ సిగ్గు లేదు, నేనేం సిగ్గుపడను. ఆయనకు వచ్చే శాలరీ ఎంతంటే 23,500 రూపాయలు. వీఆర్ నాట్ వరీడ్ ఆర్ బాదర్డ్ అబౌట్ శాలరీస్ ఎట్ ఆల్. వీరికి ఎంత జీతం వస్తుంది అనేది కాదు. వారు ముగ్గురు కూడా మినిస్ట్రీలో ఉన్నారు. మా పెద్ద పాప కాలేజెస్లో మంచి వాక్యం చెప్తుంది. మన ఆరాధనలో అప్పుడప్పుడు వాక్యము చెప్పేది. కనుక ప్రియులారా, మా ఫ్యామిలీ ఈ స్థితిలో ఉండడానికి, మేము ఈ స్థితిలో ఆరోగ్యంగా ఉండడానికి ఆల్ బికాజ్ ఆఫ్ యువర్ ప్రేయర్స్. మీ అందరికీ నేను రుణస్థుడను. సరే ప్రియులారా, మరి దేవుని మందిరమును గూర్చి చెప్పాలి అనంటే, మరలా చెప్తున్నాను, చార్ల్స్ స్పర్జన్ గారు అన్నారు, వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, the veil in the temple was torn from top to bottom, so that big sinners like me might fit through. దేవుని మందిరపు ఆ తెర చినిగింది పైనుండి క్రింద వరకు. ఆ విధంగా చినగడం వల్ల నాలాంటి
మరి పెద్ద పాపులు, బిగ్ సిన్నర్స్, దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చేటటువంటి భాగ్యము కలిగింది. కనుక దేవుని మందిరము అంటే భక్తులు చాలా అభిమానిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కానీ మన చర్చ్లో అంత ఎక్స్పెక్ట్ చేసినంత అభిమానం కనబడడం లేదు. దేవుని మందిరానికి రావలసినంత మంది రావడం లేదు. అది చాలాసార్లు వేదన కలిగిస్తుందండి. మీరిచ్చే శాలరీ నాకు తక్కువ అని నేను అనడం లేదు. ఐ హ్యావ్ ఎనఫ్ శాలరీ. దేవుని కృప వల్ల నాకు తగిన జీతం ఉంది. అయితే ప్రియులరా, అవి సంతోషాన్ని కలిగించవు. దేవుని మందిరంలో ప్రజలు నిండుగా వస్తే, అందరూ ఆసక్తితో వస్తే, అది దేవుని మందిరము నెలకొల్పబడములో ఉన్న ఉద్దేశము నెరవేర్చిన వారము అవుతాం. 5 విషయాలు చెప్తాను. దేవుని మందిరములో ఆనందము మనము పొందుకుంటాం. దేవుని మందిరములో ఆరోగ్యము కలుగుతుంది. దేవుని మందిరములో దేవుని ఆదేశములు పొందుకుంటాం. దేవుని మందిరములో ఆరాధన జరిగించాలి. దేవుని మందిరములో ఆదరణ దొరుకుతుంది. 5 మాటలు చెప్తున్నాను. ఆనందము, ఆరోగ్యము, ఆదేశము, ఆరాధన, ఆదరణ. ఈ 5 కార్యాలు దేవుని మందిరములో మనము పొందుకుంటాం. నేను మెడ్రాస్లో పుట్టి పెరిగాను. మెడ్రాస్ అంటే నాకు చాలా అభిమానం. చాలా దేశాలు వెళ్ళాను, కానీ అదంతా కూడా మెడ్రాస్ తర్వాతనే. కొంతమంది మెడ్రాస్లో మెరీనా బీచ్ అని ఉంది. ప్రపంచంలో ఉన్న బీచెస్లో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ బీచెస్. చాలామంది కవులు ఆ మెరీనా బీచ్ దగ్గరికి వెళ్ళి పాటలు రాస్తుంటారు, ఆ ఆనందము, ఆ వాతావరణం చూసి. అంటే మెడ్రాస్లో చాలా గొప్ప దీవెనకరమైన విషయాలు ఉన్నాయి. మరి మెడ్రాస్ అంటే చాలా కారణాలు, అవి నన్ను ఆనందింపజేస్తాయి. అక్కడే పుట్టాను, అక్కడే చదివాను, అక్కడే పెరిగాను, అక్కడే మారు మనసు పొందాను, అక్కడే దేవునికి సేవ కొరకు పిలువబడ్డాను. ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడే పనిచేశాను. అక్కడే నన్ను చర్చ్ అభిషేకించింది. ఎన్నో కారణాలు ఉన్నవి. అందును బట్టి నేను సంతోషిస్తాను. అయితే నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, ఊరును బట్టి ఆనందం కాదు, దేవుని యొక్క మందిరములో ఆనందము ఉంటుంది. ఒకసారి యెషయా గ్రంథం
56వ అధ్యాయము 7వ వచనం చదువుతారా? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. అండర్లైన్ చేసుకోండి. ఎక్కడ ఆనందం దొరుకుతుంది? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. ఎవరికైనా సరే ఆనందము లేదనుకోండి, దే మస్ట్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో ఇంకా ఏం కావాలి? ఆధారం ఇంత స్పష్టంగా ఉంది. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను. న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ ఏముందంటే, ఐ గివ్ దెమ్ జాయ్ ఇన్ మై హౌస్ ఆఫ్ ప్రేయర్. కన్నడ బైబిల్ చూశాను. నేను నా మందిరములో ఉల్లాసపరచెదను. అది ఆ మాట వాడబడింది. కింగ్ జేమ్స్ వర్షన్లో ఐ మేక్ దెమ్ జాయ్ఫుల్. సంతోషము, సంపూర్ణమైన సంతోషము నేను ఇస్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మరి హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఎంత వేదన కలుగుతుందో మేము ఊహించగలం. మాకు 77లో పెళ్ళయింది, 73లో పెళ్ళయింది. 77 దాకా పిల్లలు లేరు. ఆశ్రమ గారి దగ్గరికి వచ్చి పిల్లలు లేరా అయ్యో అంటే ఆ మాట అంటారు, ఇంకా కొంచెం దిగజారిపోతారు. పిల్లలు లేరా, ఇంకా లేరా, ఇంకా లేరా, లేరు అంతే. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 సంవత్సరాలు వీ హ్యాడ్ టు వెయిట్. కనిపెట్టవలసి వచ్చింది. అప్పుడు పిల్లలు లేకపోతే అన్న ఎంత బాధపడిందో మనకు తెలుసు. అంతేకాకుండా ఏదో మాట అంటారు కదా, అత్త తిట్టినందుకు కాదు బాధ, తోడుకోడలు నవ్వినందుకు. అలాగా ఈ అన్నకి పిల్లలు లేరనేటటువంటి బాధ ఉన్నప్పటికీ పెనిన్న విసిగిస్తూ ఉంది. తోడుకోడలు అన్నమాట. తోడుకోడలు ఆమె విసిగిస్తూ ఉంది. బైబిల్లో ఉంది, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేశాను. ఇది ఆయనే స్పష్టంగా పిల్లలు లేకుండా చేశాడు అంతే. దానికి తోడు వీళ్ళందరూ ఎంత వేదన కలుగుతుంది. దుఃఖంతో ఉంది, ఏడుస్తూ ఉంది. మరి భోజనం మానేసింది. అయితే ఆమె దేవుని మందిరానికి వెళ్ళింది. ఏలీ ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. నీవు నాకు కుమారుణ్ణి గనిస్తే నేను నీ సేవ కొరకు సమర్పిస్తాను. ప్రార్థన చేసుకుంది. బైబిల్లో ఏముందంటే, 1 సమూయేలు 1:18 నాట నుండి దుఃఖముఖిగా ఉండుట ఏముంది మానెను. ఆ రోజు నుండి, ఏ రోజు అంటే
దేవుని మందిరానికి వెళ్ళినటువంటి రోజు నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. తర్వాత అంటుంది, ముందు ఏడుపుతో ఉన్న వ్యక్తి 1 సమూయేలు 2వ అధ్యాయము 1 వచనములో, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఏడుపు పోయింది. కనుక ప్రియులారా, దేవుని మందిరానికి రండి. బాధలు లేని వాళ్ళు ఎవరున్నారండి? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ ఒక విధమైన కష్టం ఉండదు, రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే దేవుని మందిరానికి కానీ మనం వస్తే, నీ సన్నిధిలో, దావీదు అన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. తమిళ్లో ఒక మంచి మాట పాడాడు, ఉమ్ముడయ సమూగత్తిల్, అంటే మీ సముఖములో పరిపూర్ణమైన ఆనందము ఉండు. నీ సన్నిధిలో, నీ సముఖములో ఆ ఆనందము పరిపూర్ణమైనది. The temple is a place of peace and joy, where we can find true happiness. బయట ఎక్కడన్నా సంతోషం ఉందేమో, but true happiness we will experience in the presence of the Lord, in the temple of God. దేవుని మందిరములో ఆ ఆనందము ఉంది. ఎవరన్నా వదులుకుంటారా ఆ ఆనందాన్ని? ఎవరన్నా విడిచిపెడతారా? 2, ఆరోగ్యం ఉందండి దేవుని మందిరములో. ద టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ హీలింగ్. గంబెల్ అనే ఆయన, GUMBEL, గంబెల్ అని ఆయన అంటాడు, చర్చ్ ఈజ్ ఎ హాస్పిటల్ వేర్ వి ఫైండ్ హీలింగ్. ఇది ఒక ఆసుపత్రి లాంటిది. ఇక్కడ మనకు స్వస్థత కలుగుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయము 14వ వచనములో, గుడ్డివారు కుంటివారు దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని ఏముంది స్వస్థపరచెను. దేవుని మందిరములో స్వస్థత కలుగుతుంది. రాజశేఖర్ గారిని నేను అభినందిస్తుంటాను. ఎవరు చర్చిలో అలా ప్రతిరోజు వచ్చి కాలు పెట్టి వెళ్తారు. దేవుని మందిరంలో కాలు పెట్టి, దేవుని మందిరంలో అడుగు పెట్టి, దేవుని మందిరంలో కొద్దిసేపు గడిపి వెళ్ళడం ఆయనకున్న మంచి సాంప్రదాయం. ఏమిటి అంటే, విల్ గెట్ హీలింగ్, ఫిజికల్ హీలింగ్, మెంటల్ హీలింగ్, spiritual healing, all kinds of healing we get in the temple of God. దేవుని మందిరములో ఆ స్వస్థత మనకు దొరుకుతుంది. T.L. Osborne అనే దైవజనుడు అంటాడు, గమనించండి,
How can we all ourselves call church? మనం అందరం కూడా సంఘం అని అంటాము, and not believe in healing. How can you say that it is a church and you don't believe in healing? సంఘము అని చెప్తే ఆ సంఘములో స్వస్థత కార్యము జరగాలి. హౌ క్యాన్ we call ourselves church and not believe in healing? సంఘం అని చెప్తే అక్కడ స్వస్థత జరగకపోతే ఎలాగా? స్వస్థత జరుగుతుంది అనే విషయము జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికైనా సరే ఏం బాగలేదు, దేవుని మందిరానికి రండి. మూడు, ఆదేశము. దేవుని మందిరములో దేవుని ఆదేశము దొరుకుతుంది. ఇక్కడ ఏముంది చదవండి, ఇంగ్లీష్లో ఏముంది? టీచ్ మీ, నేర్పించు. దేవుని మందిరములో దేవుడు నేర్పిస్తాడు. టీచ్ మీ ఓ లార్డ్. This is a place of instruction. జాన్ కాల్విన్, ఆయన రిఫార్మర్స్లో ఒక ఆయన అంటాడు, ఈమందు వినండి, ఈమందు the church has many problems. If it is a church of God, word of God must be preached and heard. అది దేవుని సంఘము అయితే దేవుని వాక్యము చెప్పబడాలా, దేవుని వాక్యము వినబడాలా. దేవుని వాక్యము వినాలి, దేవుని వాక్యము చెప్పబడాలి. ఎందుకు వస్తాం? మనకి ఆ ప్రాబ్లం లేదు. క్రేగ్ మెమోరియల్ చర్చ్లో ఉన్నప్పుడు ఈ కానుక సంచుల్లో చిన్న చిన్న స్లిప్పులు రాసేవాళ్ళు. పాస్టర్ గారు ఎక్కువసేపు మాట్లాడుతున్నారు. అప్పుడే చెప్పాను, ఇష్టం లేకపోతే లేచిపోండి, మీకోసం నేను తక్కువగా మాట్లాడాల్సిన పని లేదు. ఎంతసేపు ప్రభువు నడిపింపు ఉంటో అంతసేపు మాట్లాడుతాను అంతే. ఇన్ ద చర్చ్, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ చర్చ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ మస్ట్ బి ప్రీచ్డ్. అది జాన్ కాల్విన్ గారు చెప్పారు. ఒకసారి యెషయా గ్రంథం చూడాలి, 2వ అధ్యాయము చదవండి. 2వ అధ్యాయము 3వ వచనం గట్టిగా చదవండి. అవేనండి ఒక్కొక్కటి. జనములు గుంపులు గుంపులుగా వచ్చి, చదువమ్మా. చాలు. దేవుని వాక్యము ఇక్కడ చెప్పబడాలి. మెడ్రాస్లో ఉన్నప్పుడు ఒక సెక్రటరీ గారు
కూర్చునేవాడు కాదు, తిరుగుతుండాడు, అటు ఇటు ఇటు అటు తిరుగుతాడు. ఒకసారి వండ పెట్టలేక అడిగేశాను. అందరూ కుదురుగా కూర్చొని వాక్యం ఏంటంటే మీరేంటంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు అంటే, నేను పొద్దున్న లేవగానే బైబిల్ చదువుతానండి, దేవుడు నాతో మాట్లాడతాడు అంటే ఇక్కడ మాట్లాడ్డాడు. ఆయనతో దేవుడు మాట్లాడతాడు అంటే ఇంటి దగ్గర బైబిల్ చదివినప్పుడు అందరితో మాట్లాడతాడు. దెన్ వై ఈజ్ ద చర్చ్? ఆలయం ఎందుకు? నిద్రపోవడానికా? ఒకళ్ళు అన్నారు, నిద్ర రాలేదనుకోండి గుడికి రండి, నిద్రపోవచ్చు, బాగా నిద్రపోవచ్చు. నిద్రపోయే స్థలమా ఇది? నిద్రపోవడానికి కాదు దేవుడు ఈ మందిరము నిర్మించింది. గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళుదాం రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, ఆయన త్రోవలో నడుతామని చెప్పుకుందరు. సో every one should come to the temple of God to listen to the word of God. ఒక ఆయన అన్నారు, చాలామందికి సంగీతం అంటే ఇష్టం, నాకు కూడా ఇష్టమే. అయితే సంగీతం కొరకు రావడం కాదు, చార్ల్స్ స్పర్జన్ గారు అంటాడు, ఇఫ్ యు ఆర్ ఓన్లీ కమింగ్ ఫర్ ద మ్యూజిక్ ఇన్ ద చర్చ్ యు నీడ్ నాట్ కమ్. దట్ ఈస్ నాట్ ఏ వర్షిప్ ఎట్ ఆల్. If you are only coming for music, you are not worshipping the Lord properly. కేవలం పాటలు వినడానికి, సంగీతం వినడానికి వస్తే అనవసరం, రావనవసరం లేదు. బయట వినొచ్చు, బాగా మంచి మ్యూజిక్ బయట వినపడుతుంది. Why are we coming to the church? To listen to the word of God. దేవుని మాటలు వినాల. తర్వాత 4వ విషయము, దేవుని మందిరములో ఆరాధన. దైవజనుడు అన్నారు, ద చర్చ్ is a place of worship where there should be conversion, confession, repentance, reconciliation, forgiveness and sanctification. ఇవి జరగాల. ఆరాధనకు వచ్చినటువంటి వారు మారాలి. దేవుని వాక్యములో సొంకరి పరిసేయుడు ఆ ఉపమానం చదువుతాం కదా, అక్కడ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అతని కంటే ఇతను నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళాడు. పాపినైనా నన్ను కరుణించు అని అనగలగాలి. అంటున్నామా? నేను పాపినా? మీరేమన్నా పాపులేమా? నేను పాపిని కాదు అని అంటున్నావా? Everyone should confess that you are a sinner. ఒక దైవజనుడు అన్నాడు, పరలోకంలో ఎవరు ఉంటారు అంటే సిన్నర్స్
కన్వర్టెడ్ సిన్నర్స్, మారినటువంటి పాపులు. పరలోకంలో ఉండేది ఎవరు అంటే పరిశుద్ధులు కాదు, ఒకనాడు వీళ్ళు పాపులు. పాపులని ఒప్పుకొని క్షమాపణ పొందినవారు, పశ్చాత్తాపడినవారు, దేవునితో సమాధాన పడినవారు, క్షమాపణ పొందుకున్నవారు, ఆయన రక్తముతో శుద్ధీకరింపబడిన వారు, సాంక్టిఫైడ్ పీపుల్. దేవుని సన్నిధిలో మాట్లాడాలి. దేవుని సన్నిధిలో మన పాపములు ఒప్పుకోవాలి. దేవుని గొప్పతనాన్ని గుర్తించాలి. గాంధీ మహాత్ముడు యేసుప్రభు నమ్ముకోలేదు. ఆయన అంటే ఒక విధమైన మంచి అభిమానం ఉంది, కానీ హృదయంలో ఆయన్ని చేర్చుకోలేదు. కానీ ఆయన అంటాడు, టెంపుల్ గోయింగ్ ఈజ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్స్. టెంపుల్ గోయింగ్ ఈజ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్. మన ఆత్మ శుద్ధీకరించబడడానికి దేవుని మందిరానికి వెళ్ళాలా. వెళ్ళేటప్పుడు ఈరోజు నా ఆత్మ శుద్ధీకరింపబడిందా? టెంపుల్ గోయింగ్ ఈజ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద సోల్. చివరిగా దేవుని మందిరములో ఆదరణ దొరుకుతుంది. దైవజనుడు అన్నారు, ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్. గమనించండి, ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. కలత చెందినటువంటి వారిని ఆదరించడమే సంఘము యొక్క బాధ్యత. వినండి, ద డ్యూటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ టు కంఫర్ట్ ద డిస్టర్బ్డ్. గమనించండి, ఒకవేళ బాధలో ఉండి వచ్చారనుకోండి, మీరు అలాగే వెళ్ళిపోతే ఇక రావడం వేస్ట్ అన్నమాట. ఇక్కడ పాస్టర్ గారు మాట్లాడడం వేస్ట్. పాస్టర్ గారు మాట్లాడినప్పుడు మీకు ఆదరణ రాకపోతే ఎందుకు ఈ మాటలు? ఎవరి కొరకు ఈ మాటలు? దానివల్ల ప్రయోజనం ఏంటి? The duty of the church is to comfort the disturbed. ఎవరైతే కలత చెందారో, ఎవరైతే బాధలో ఉన్నారో వారికి దేవుని మందిరము ఆదరణ ఇవ్వాలి. ఇస్తుందా? కనుక ప్రియులారా, అరగంట అయింది, ముగిస్తున్నాను. 5 విషయాలు చెప్పాను. దేవుని మందిరములో మనకు ఆనందము దొరుకుతుంది. దేవుని మందిరములో ఆరోగ్యము దొరుకుతుంది. దేవుని మందిరములో దేవుని ఆదేశము పొందుకుంటాము. దేవుని మందిరములో ఆరాధన జరగాలి. దేవుని మందిరములో ఆదరణ లభిస్తుంది. ఇన్ని శ్రేష్టమైన దీవెనలు
ఉన్న మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇది నీతియా? ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పబడుతున్నా కానీ దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఏమనాలి? దేవుని మందిరానికి రండి, క్రమముగా రండి, అన్ని ఆశీర్వాదాలను స్వతంత్రించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, మీరిచ్చినటువంటి వాక్యము కొరకు మీకు స్తోత్రాలు. మీ సన్నిధిలో మాకు లభిస్తున్న ఆశీర్వాదాలన్నీ మేము స్వతంత్రించుకొనులాగున సహాయము చేయము. చెప్పబడిన మాటలన్నిటినీ ఆశీర్వదించుమని యేసు నామముననే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.